Hello, I'm Dr. Soumya, 49 fertility consultant, Rajahmundry branch. ఈరోజు oocyte preservation, egg freezing అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఎవరిలో చేస్తారు ఏంటి అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ విమెన్లో ఎగ్ కౌంట్ అన్నది ఇట్ విల్ బి లిమిటెడ్. అది విత్ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ వస్తుందన్నమాట. సో దాని బాగా సివియర్లీ విల్ బి ఎఫెక్టెడ్ 35 years తర్వాత ఓవేరియన్ రిజర్వ్ అని మనం అంటాం. అది బాగా తగ్గుతుంది. ఓవేరియన్ రిజర్వ్ ఎలా మెజర్ చేస్తాము అంటే AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మనం మెజర్ చేయొచ్చు. నార్మల్ ఏంటంటే 1.5 తర్వాత నుంచి 4 వరకు అన్నది నార్మల్. అది ఏజ్ పెరిగే కొద్దీను ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి అది ఎప్పుడైతే బాగుందో అప్పుడే మనం తీసి దాన్ని ఫ్రీజ్ చేసుకోవడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ oocyte ఫ్రీజింగ్ అని అంటాం. ఎవరిలో చేసుకుంటాం అంటే ఫస్ట్ థింగ్ లేట్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే లేట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళల్లో ఆఫ్టర్ 35 years అలాగ ఒకవేళ డిలేడ్ మ్యారేజ్ అలా ఏమైనా అయింది అంటే వాళ్ళల్లో ఎగ్ క్వాలిటీ బాగున్నప్పుడే కనుక వాటిని తీసి ఫ్రీజ్ చేసుకున్నట్లయితే కనుక లేటర్ ఆన్ వాళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అప్పుడు వాళ్ళ ఓన్ జెనెటిక్ కాంపోజిషన్ ఉన్న ఎగ్స్ అనేవి వాళ్ళు దాంతో ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం అన్నది ఈజీ. ఇది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఎవరు అంటే ఒకవేళ ఎవరైనా కానీ క్యాన్సర్ అటువంటిది డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ కోసం కొంత ట్రీట్మెంట్ తీసుకుంటారు, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా oocytes లేదా ఆ ఓవరీస్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి ఈ డ్రగ్ ట్రీట్మెంట్ వలన. వీళ్ళల్లో కూడాను oocyte ప్రిజర్వేషన్ అనేది చేసుకుంటే మంచిది. ఎవరైనా కపుల్కి మ్యారేజ్ అయ్యాక కూడాను వాళ్ళు ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు కూడాను ఎంబ్రియోస్ అంటే ఎగ్ని స్పర్మ్ని కలిపి ఎంబ్రియో తయారు చేశాక కూడా వాటిని మనం ఫ్రీజ్ చేయొచ్చు. మాక్సిమం 10 years వరకు ఈ ఫ్రోజన్ oocytes కానీ ఎంబ్రియోస్ కానీ మనం ప్రిజర్వ్ చేసి ఉంచుకోవచ్చు ల్యాబ్లోనే. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఆ కపుల్ కానీ లేదా ఆ ఫీమేల్ వాంటెడ్ టు గెట్ ప్రెగ్నెంట్ అంటే అప్పుడు మనం వాటిని ఆ ఫ్రీజింగ్ నుంచి తీసి మళ్ళీను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేదా ఒకవేళ ఎగ్ని గనక ఫ్రీజ్ చేసినట్లయితే ఎప్పుడు వాళ్ళకి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు స్పర్మ్తో పాటు మిక్స్ చేసి ఎంబ్రియోని ప్రిపేర్ చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది చేసుకోవచ్చు లేటర్ ఆన్. థ్యాంక్ యూ.